థ్యాంక్ యూ సో మచ్ అండి. లైవ్కి వచ్చినందుకు, లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అన్న తిన్నారు. కొత్తిమీర గట్ట ఎందుకు తినలేదు ఏమో తెలియదు. అయ్యో అదేంటి, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. పొద్దున్న ఫుల్గా తిన్నావు టిఫిన్ అంతేనా సిస్టర్? టిఫిన్ చేశారా? మరి మా ఆఫ్టర్నూన్ భోజనం టిఫినే లేట్గా చేస్తుంటారు కదా మీరు. టిఫిన్ లేట్గా చేశారా? వామ్మో, లంచ్ 3కా? 10 రోజులు లైవ్ పెట్టండి సిస్టర్. ఏమైందన్నా? ఎక్కడికైనా వెళ్తున్నారా? అయ్యో అలా ఎలా అన్నా, పెట్టాలి. అవును. ఓ అందుకే 3కి తింటున్నారా? రీజన్ కాదు, టిఫిన్ ఇప్పుడే చేసా. అవునా? ఇప్పుడే లేచావేంటి? అబ్బా రూపీ సిస్టర్, మీరు ఇప్పుడే చేశారా? నువ్వు ఇప్పుడే చేసావా? అదేంటి, టిఫిన్ టైంలో టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం టైంలో భోజనం చేయాలి. ఇప్పుడే తినకూడదు అలా. అన్న లైవ్ ఎందుకు పెట్టారన్న మీరు? 10 డేస్ ఎక్కడికైనా వెళ్తున్నారా? మండే కదా. ఓ ఫాస్టింగా? హాయ్ అక్క. హాయ్ శేషు, గుడ్ ఆఫ్టర్నూన్. బైక్ నుంచి పడ్డా సిస్టర్, చెయ్యి విరిగింది సిస్టర్. అయ్యో అన్న, ఎప్పుడు? మార్నింగ్ బాగానే ఉన్నారు కదా. అయ్యయ్యో, టుడే శివభక్తి. అవునా? అమ్మో, అలా ఉంటుందా? మార్నింగ్ శివభక్తి అంటే ఆఫ్టర్నూన్ అటు సైడ్ అందరూ అలానే చేస్తారా? అన్న మార్నింగ్ బాగానే ఉన్నావు కదన్నా. అయ్యో గట్టిగా అయిందా? ఏ చెయ్యన్నా? తినేసాను శేషు, తినేసాను. నువ్వు తిన్నావా? అయ్యో అన్న, ఎలా ఉంది ఇప్పుడు? ఏమన్నారు? స్నానం చేసి తింటా. ఇంతసేపు పెట్టింది. అవునా? పర్వాలేదు. అయితే నువ్వు పూజలు చేస్తావన్నమాట. స్నానం లేకుంటే ఫుడ్ లేదు. మరి అంతే, మరి స్నానం చేయకుండా తింటారా? స్నానం చేయకుండా ఎవరైనా తింటారేట్రా? గ్రేట్, నీకు కూడా భక్తి ఉంది అయితే. అన్న ఉన్నారా? అయ్యో వద్దులే అన్న, జాగ్రత్తగా ఉండండి. అయినా కానీ లైవ్కి వచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. జాగ్రత్త, టేక్ కేర్ అన్న. త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ బాబు బంగారం. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మండే మాత్రం, అవును అర్థం. మండే మాత్రమేనా? మిగతా టైంలో అలా ఉండదా? పెట్టేస్తారా? హాయ్ హాయ్ అండి బాబు బంగారం గారు. హాయ్ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు మై లైవ్. తిన్నారా అండి? ఎక్కడి నుంచి అండి చెప్పండి. లైక్ డన్, థ్యాంక్ యూ అండి. మండే లేట్ అవుద్ది, గుడికి పోయి వచ్చి తినాలి. మరి అటువంటప్పుడు పొద్దుటే లేచి గుడికి వెళ్ళి రావాలి కదా. మాకైతే అలా కాదు, మార్నింగే వెళ్ళిపోతారు. 6కి అలా లేచి గుడికి వెళ్ళి వచ్చేస్తారు. మాకు ఇటు సైడ్ ఆఫ్టర్నూన్ ఎవరు గుడికి వెళ్ళరు, మార్నింగే వెళ్తారు. సాటర్డే కూడా వెంకటేశ్వర స్వామికి. అవునా? భక్తి ఎక్కువగానే ఉంది అయితే. పర్వాలేదు, మంచి పెళ్ళం వస్తుందిలే. పూజలు ఎక్కువ చేసే వాళ్ళకి మంచి మంచి వాళ్ళు వస్తారంట, తెలుసా? లేట్ అవ్వాలనే లేట్గా అవునులే. తర్వాత నుంచి లేట్గా లేవడానికి ఉండదు కదా. లేట్ అవ్వాలని లేట్గా లేస్తారంట, అంతే. కోనసీమ కుర్రోడు గారు హాయ్ అండి. లైక్ డన్, థ్యాంక్ యూ. చూద్దాం. నిజం. హాయ్ హాయ్ హాయ్. బావ ఎక్కువ అలాగే చేసేవాడంట, ఎక్కువ పూజలు చేసేవాడంట బావ. దాన్ని బట్టి అర్థం చేసుకో. లైక్ 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 లైక్. థ్యాంక్ యూ అండి కోనసీమ కుర్రోడు గారు. హాయ్ హాయ్ బ్రో అంట. బ్రోనా? బ్రో ఎవరు? బావా బ్రోనా? బావా బ్రో ఏంట్రో ఇదేంటి కొత్తగా బావా బ్రో ఏంటి? హాయ్ 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 హాయ్. తిన్నారా అండి? తినేసారా? కోనసీమ కుర్రోడు గారు తిన్నారా? దుర్గా గారు మెసేజ్ పెట్టాను. ఓకే అండి.